యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. Hello my dear friends, welcome to Suman TV and part 2 can could we are continuing here. Can could ni manam continue chestam part 2 lo ani cheppanu, as I am here to discuss with you part 2 can could. Can could ఇప్పుడు మనము వర్డ్స్ చూసాం. వర్డ్స్ చూసిన తర్వాత ఎప్పుడైనా సరే ఏవైతే ఇవి నేను చెప్పాను మీకు, ఆక్సిలరీ వర్బ్స్ అంటారు, కొంతమంది హెల్పింగ్ వర్బ్స్ అంటాము, అలాగే మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటాము, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాము. పేరు ఏదైనా సరే యూసేజ్ అదే విధంగా ఉంటుంది. మనము ఏ హెల్పింగ్ వర్బ్ చూసినా యాక్చువల్గా ఇంగ్లీష్ అంతా కూడా హెల్పింగ్ వర్బ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొనే లాంగ్వేజ్ ఉంటుందన్నమాట, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ క్యాన్ కుడ్ మనం చూసాము. దీన్ని చూసినప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సిచ్యువేషన్స్. మనము హెల్పింగ్ వర్బ్స్ చూసాము. ఏ హెల్పింగ్ వర్బ్కైనా సరే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది ఏ సిచ్యువేషన్లో మనము యూజ్ చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనము లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు సిచ్యువేషన్స్ని అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం మాట్లాడతాం, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అయితే ఈ క్యాన్ కుడ్ అనేది ఎక్కడ, ఏ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాము అంటే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎబిలిటీస్, క్వశ్చన్స్ అండ్ పర్మిషన్స్. ఇక్కడ మీరు చూడండి, సిచ్యువేషన్స్ వచ్చేసి మనం దేని గురించి రాసాము, క్యాన్ కుడ్ గురించి రాసాము, క్యాన్ కుడ్ గురించి రాసాము. అయితే ఈ సిచ్యువేషన్స్ ఎన్ని సిచ్యువేషన్స్ అంటే, ఎబిలిటీస్ ఒక సిచ్యువేషను, సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి క్వశ్చన్స్, పర్మిషన్స్. అంటే అర్థం ఏంటి, ఈ క్యాన్ కుడ్ అనే ఈ 2 వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి, 2 సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ అవుతాయి. డెఫినెట్గా, షూర్లీ దీస్ 2 వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ 2 సిచ్యువేషన్స్. అండ్ ద 2 సిచ్యువేషన్స్, యూ కెన్ అబ్జర్వ్ దీస్ 2 సిచ్యువేషన్స్ హియర్. వన్ ఈజ్ ఎబిలిటీస్ అండ్ వన్ ఈజ్ క్వశ్చన్స్ అండ్ పర్మిషన్స్. మనము ఈ 2 విధాలుగానే యూజ్ చేస్తాం. మీరు వరల్డ్లో ఎక్కడికి అయినా వెళ్ళినా సరే ఈ 2 వర్డ్స్ ఈ 2 సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తాం. సరే, మరి ఇప్పుడు మనము ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఈ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1. వాట్ ఈస్ దట్ సిచ్యువేషన్ 1? సిచ్యువేషన్ 1 ఈజ్ ఎబిలిటీస్. దీనికి మనము సెంటెన్స్ రాసే కంటే ముందు ఏం చూడాలి అంటే, దీన్ని స్ట్రక్చర్ అంటాము. హౌ టు ఫార్మ్ ద సెంటెన్స్, అంటే సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అనేది. సరే, ఎబిలిటీ సిచ్యువేషన్ చూసాము, మరి సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో ముందు చూడాలి కదా, దాన్ని స్ట్రక్చర్ అంటాము. ఈ స్ట్రక్చర్ ఎలాగంటే, ఫస్ట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏది, మీరు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనుకోకండి. ఇక్కడ సబ్జెక్ట్స్, గ్రామాటికల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే 7 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని రాయాలి. తర్వాత వచ్చేసి క్యాన్, కుడ్. ఆఫ్టర్ దాట్ యూ రైట్ V1. తర్వాత వచ్చేసి OW అంటే అదర్ వర్డ్స్ అంటాం. ఓకే, చూడండి, సబ్జెక్ట్ రాసాము, క్యాన్ ఆర్ కుడ్, దెన్ V1, దెన్ అదర్ వర్డ్స్. ఇది స్ట్రక్చర్ అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే, మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాం, అంటే పాజిటివ్ ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేయండి, మనము ఒక 4 సెంటెన్సెస్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఏ సెంటెన్స్ అయినా, ఎనీ సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ 4. ఎనీ సెంటెన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ 4 అనమాట. అంటే ఏ సెంటెన్స్ అయినా సరే మనం 4 సెంటెన్సెస్గా చేయొచ్చు. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ రాసామంటే ఆటోమేటిక్గా నెగిటివ్ రాయాలి, నెగిటివ్ వస్తుంది.
అలాగే తర్వాత మనం క్వశ్చన్స్ కూడా రాయాలి. ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనం రాస్తాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ దిస్ వన్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ వన్ నేను చెప్పాను కదా నెగిటివ్ అనేది. సీ హియర్, this is a negative sentence. Subject can or could plus V1 other words, that this becomes positive sentence. And subject can could, after that you use not, then V1 other words negative. ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, నెగటివ్ సెంటెన్సే కనుక మీరు రాయాలి అంటే ఎక్కడైనా సరే, ఏ సెంటెన్స్కైనా సరే, ఏ పాజిటివ్ సెంటెన్స్కైనా సరే మీరు నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ రాయాలి. నాట్ ఓన్లీ యూ, ఎవ్రీ వన్, ద పర్సన్ హూ ఎవర్ వాంట్స్ టు రైట్ నెగటివ్ సెంటెన్స్, దట్ పర్సన్ షుడ్ టేక్ నాట్ అండ్ హీ షుడ్ రైట్ దట్ నాట్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్, అండ్ దెన్ that sentence becomes negative sentence. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాస్తేనే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ రాస్తాం. అబ్జర్వ్ చేయండి, కెన్ నాట్ని మనం కాంట్ అంటాం, కుడ్ నాట్ని మనం కుడెంట్ అంటాం. దెన్ V1 వస్తుంది, అదర్ వర్డ్స్, అలాగే దిస్ బికమ్స్ నెగిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్, ఈ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అని రాసాం. వాట్ ఆర్ దీస్ సెంటెన్సెస్ యాక్చువల్లీ? మనం ఎలా పిలుస్తాం దీన్ని, ఈ సెంటెన్సెస్ని? దీస్ టూ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఆన్సర్స్. ఇవి ఆన్సర్స్ అంటాం. యాక్చువల్గా పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, మనము ఆన్సర్స్ అనాలి. మరి ఆన్సర్స్ రాసాం కదా, మరి క్వశ్చన్స్ ఏవి? క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్స్ రాయాలి అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. ఇక్కడ మనకి 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, వన్ ఈజ్ కెన్ అండ్ వన్ ఈజ్ కుడ్. ఫస్ట్ యూ హ్యావ్ రిటన్ దట్ కెన్, కుడ్, ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్, దెన్ V1, then other words, then question mark, then you see this helping verb question. చూడండి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అన్నాను నేను. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఏంటి అని. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. యూ కెన్ గివ్ ది ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. మనం ఎస్తో కానీ నోతో కానీ ఆన్సర్ చెప్పవచ్చు, దాన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. సరే, ఇక్కడ చూడండి ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాసాం. మరి ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ ఏదైనా ఉంటుందా అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్, అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. ఆ WH క్వశ్చన్ ఏంటి? WH క్వశ్చన్కి అండ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి తేడా ఏంటి? తేడా ఏంటి అంటే ఏమీ ఉండదు మై డియర్. ద హెల్పింగ్ వర్బ్ క్వశ్చనే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ WH వర్డ్ హియర్. WH వర్డ్ని ఫస్ట్ రాసి ఆ తర్వాత మళ్ళీ సేమ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్నే రాయాలి. సి, ఫస్ట్ క్యాన్, దెన్ కుడ్, మై డియర్ లాస్ట్ వన్ చూడండి, WH క్వశ్చన్. ఈ WH క్వశ్చన్కి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమో మీరు ఎస్ ఆర్ నోతో ఇవ్వచ్చు, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మీరు WH క్వశ్చన్కి ఎస్ ఆర్ నోతో ఆన్సర్ ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని పేరు అడిగాను అనుకోండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీరు ఆన్సర్ చెప్తారే, మీ పేరు చెప్తారే కానీ మీరు ఎస్ ఆర్ నో అన్నారు కదా. థింక్ దట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్స్ యువర్ నేమ్ అన్నాను, ఎస్ ఎస్, నో 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 అంటారా? అన్నారు కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నాను. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి. ఐఎమ్ గోయింగ్ సో అండ్ సో, ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హౌస్ అంటాం, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటాం, ఐఎమ్ గోయింగ్ టు ప్లే గ్రౌండ్ అంటాం, ఐఎమ్ గోయింగ్ టు మై అంకుల్స్ హౌస్ అంటాం. బట్ మీరు నేను వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎస్ 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 ఎస్, నో 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 అంటామా? అనం కదా. ఎస్ ఆర్ నో క్వశ్చన్
అడిగినప్పుడు మాత్రం మీరు ఎస్ ఆర్ నోతో చెప్తారు ఆన్సర్. దట్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. అండ్ WH క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. సో దిస్ ఈజ్ వాట్ క్యాన్ కుడ్. ఈ 2 వర్డ్స్కి మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాము అనేది నేర్చుకున్నాము. సిచ్యువేషన్ 2 సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాము. ఆ 2 సిచ్యువేషన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎబిలిటీస్, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ అండ్ పర్మిషన్స్ అన్నాము. అలాగే ఫస్ట్ సిచ్యువేషన్ మనం రాస్తున్నాము. ఫస్ట్ సిచ్యువేషన్ ఎబిలిటీస్ చూస్తే స్ట్రక్చర్స్ వచ్చేసి మనకు సబ్జెక్టు క్యాన్ కుడ్ V1 అదర్ వర్డ్స్ పాజిటివ్ అయింది. నెగిటివ్ వస్తే క్యాన్ కుడ్ తర్వాత నెగిటివ్ రాయాలి. తర్వాత క్యాన్ కుడ్ ఫస్ట్ రాస్తే అది హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అయింది. అండ్ ఇఫ్ యూ యాడ్ సమ్ WH వర్డ్ దెన్ దట్ బికమ్స్ WH క్వశ్చన్. WH వర్డ్స్ ఆర్ మెనీ అండ్ అకార్డింగ్ టు దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్. మీరు ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో అది మీరు వర్డ్ తీసుకోవాలన్నమాట. So we have not finished this can code here, and I will meet in the next session, and I'll give you some more details about this can code. We'll write sentences there, and I hope you have understood this session. Thank you very much. Have a nice time. Keep on watching the next video.